వెల్కమ్ టు ఐబీటీవీ. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డికి పలు డిమాండ్లు వినిపించారు. క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు, సీతారాం ప్రాజెక్టు నీరు జిల్లా ప్రజలకు అందించాలి, గిరిజన హక్కుల అమలు, రైతులకు పూర్తి రుణమాఫీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావును కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ అన్ని స్టేషన్లలో ఇవాళ అరెస్టు చేసి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలనేసి మేము సేవాలాల్ సేనగా అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనేసి అంటే ఇవాళ మేము ముందుగానే జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా మంత్రులకు సీఎం గారిని కలిసే విధంగా ఇవాళ అవకాశం కల్పించాలనేసి మేము వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకుండా ఇవాళ ఈ గిరిజన సమస్యలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజల యొక్క సమస్యలను మూలాలను ఇవాళ భద్రాద్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మేము కలుద్దామనేసి అనుకున్నాం. కానీ ఇవాళ బెండాలపాడు దగ్గర నుంచి ఇవాళ అక్రమ అరెస్టుగా తీసుకొచ్చి మమ్మల్ని స్టేషన్లో ఉంచడం చాలా అన్యాయం అనేసి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ గిరిజన సమస్యలు, గిరిజన ప్రజలు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమస్యలను తెలియజేసే పరిస్థితిని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి దాఖలాలు ఈ జిల్లాలో కనబడతా ఉన్నాయి అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనేసి అంటే ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంతో అవసరం ఉన్నది అనేసి మేము ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకనేసి అంటే ఇవాళ ఈ కోల్ బెల్ట్ ఏరియా, ఓపెన్ కాస్ట్ అన్నీ కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవాళ ఇల్లందు, కొయ్యగూడెం, కొత్తగూడెం, మణుగూరు ఇవన్నీ కూడా కోల్ బెల్ట్ ఏరియాగా ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలలో అన్నీ కూడా ఇవాళ తినే ఆహారంలో ఆ యొక్క దుమ్ము ధూళి అన్నీ చేరి డైరెక్ట్గా నోట్లోకి జీవనంలోకి వెళ్ళడం వల్ల ఇవాళ ప్రజలకు క్యాన్సర్ రోగాలకు ఈ జిల్లాలో చాలామంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ సింగరేణి వేల కోట్ల రూపాయల నిధులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వాలు తీసుకెళ్తా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజల యొక్క జీవితాలు బుగ్గిపాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని మేము జిల్లా కేంద్రంలో అందరికీ ఒకే క్యాన్సర్ హాస్పిటల్ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అడవులతో ఎక్కువగా నిండి ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి పోడు భూములకు సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అనేసి అన్నారు. అయ్యా, మీ మాట నమ్మి చాలామంది మోసపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రైతాంగానికి ఉన్నది. ఎందుకనేసి మీ అన్న మాట ప్రకారం ప్రతి రైతు 2 లక్షలు తీసుకోమనేసి అంటే ప్రతి రైతు 2 లక్షలు తీసుకున్నారు. కానీ అందులో మళ్ళీ రేషన్ కార్డు పెట్టారు. ఆ రేషన్ కార్డు వల్ల ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ పూర్తిగా అందరినీ కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి దాఖలాలు. అట్లా ఇవాళ 2 లక్షలు, అది కూడా ఆ కుటుంబంలో 2 లక్షల పైబడినటువంటి వాళ్ళు 2 లక్షలకు 3 లక్షలు ఉంటే మీరు ఇస్తా అన్న 2 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో రాదండి. మిగతా డబ్బులు ఆ రైతు కట్టుకుంటారా లేదా ఏం చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీరు 2 లక్షల రూపాయలను రైతు రుణమాఫీగా చేయాలనేసి మేము సేవాలాల్ సేనగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉందనేసి మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కుల వివక్ష ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇవాళ కుల వివక్షత చూపడం, ఆ కుల వివక్షత వల్ల ఇవాళ ఈ జిల్లాలో గిరిజన తెగల మధ్య అలజడి రేపి దేశద్రోహం కింద వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెల్ల వెంకట్రావు గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ గిరిజన ప్రజలు కొట్టుకునేటువంటి దుస్థితిని ఇవాళ ఈ జిల్లాలో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే తక్షణమే ఆయన శాసన సభ్యత్వాన్ని ఆయన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేసి, లేని పక్షంలో ఇవన్నీ కూడా చేయని పక్షంలో మేము సేవాలాల్ సేనగా కార్యాచరణ తీసుకుంటాం, ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర రోకోలు, అది కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు తర్వాత నుంచి మేము అన్నీ కూడా చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తామనేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు త్వరలోనే ఈ జిల్లా సమస్యలను పరిష్కరిస్తారని మంచి మనసుతో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం.
జై శివలాల్ సేన జై జై శివలాల్. జై శివలాల్ సేన జై జై